వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. అండ్ ఈ చాప్టర్స్‌లో చూసుకుంటే మానిటర్స్ స్కూల్లోకైతే వచ్చేసి రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. అదేంటి అనేది వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. వీడియోలోకెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ గనుక కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇఫ్ కుదిరితే షేర్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో ఒక లైక్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. 100 లైక్స్. చేసేయండి. చాప్టర్ స్టార్టింగ్‌లో ఆ మాన్స్టర్స్ అందరూ స్టూడెంట్స్‌ని చంపేసి ఉంటారనమాట. ఇంకిలా చెప్తారు. వాళ్ళు నేచురల్‌గా హంటర్స్‌కి ఒక గిఫ్ట్ లాంటి వాళ్ళు. ఇంటెలిజెన్స్‌తో పోల్చుకుంటే వీళ్ళు చాలా దూరంగా ఉంటారు. హంటింగ్ చేయటంలో గాని, ట్రాక్ చేయటంలో గాని. ఈ హంటర్స్ యొక్క బ్లడ్ అండ్ ఫ్లెష్ కోసం వీళ్ళు చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. కానీ వాళ్ళు జస్ట్ స్కౌట్స్ మాత్రమే. కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క మిషన్‌ని కంప్లీట్ చేద్దామని ఇక్కడికొచ్చారు. ఈ హంటర్స్ డార్క్‌నెస్‌లో దాక్కున్నారు ఒక వారం. వాళ్ళ యొక్క సిక్స్త్ సెన్స్‌తో అలర్టెడ్‌గా ఉన్నారు. ఎప్పుడంటే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రేని సెర్చ్ చేయకముందు. ఈ ప్రవేశం ఈ ప్రేస్‌తో మొత్తం నిండిపోయింది. పైన అక్కడ గూడా ఉన్నారా? ఈ బిల్డింగు ఒక క్యాస్ట్‌లా కాంప్లెక్స్ చేశారనుకుంటా. ఇప్పుడు నేను హంట్ చేస్తా. మన బ్రదర్స్‌ని పిలువు అని జెప్పి ఆ మాన్‌స్టర్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇంకిలా జెప్తారు. ఈ మనుషులందరిని ముక్కలు ముక్కల కింద నలిపేస్తా. అప్పుడు మనం నిజమైన హంటింగ్‌ని మొదలుపెట్టొచ్చు. ఫస్ట్ మనం ఈ ప్లేస్‌ని క్లియర్ చేయాలి అని చెప్పి చూస్తే అక్కడ చాలా స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఈలోగా ఆ మాన్‌స్టర్స్ వచ్చి ఆ స్టూడెంట్స్ అందరిని చంపుతూ ఉంటాయన్నమాట. ఇటుపక్క జనువు కళ్ళే చూసుకుంటే వామ్మో! ఈ గేట్ నిజంగానే పెద్దగుందే. అది కలెక్టింగ్ టీము. ఇది మైనింగ్ టీము. అండ్ అసాల్ట్ టీమ్స్‌లో చూసుకుంటే 13 ఏ ర్యాంక్ హంటర్స్ అండ్ 20 బి ర్యాంక్ హంటర్స్. వాళ్ళకి ఏ ర్యాంక్ హంటర్స్ ఎంతమందున్నారా? యాస్ ఎక్స్‌పెక్టెడ్. ఈ గిల్డ్‌లో ఏ ర్యాంక్ హంటర్స్ ఎక్కువన్నారు గదా! ఇంకప్పుడే పక్కన నుంచి న్యూస్ వాళ్ళందరూ వచ్చి జేజు రైడ్‌లో అద్దరగొట్టారు సార్ మీరు. ఇంకా క్వెషన్స్ అడిగి, అడిగి ఇంక లాస్ట్‌కి మీరు ఈరోజు రైడ్‌కి గూడా వచ్చారా అంటే, ఇంకప్పుడే ఒక ఆమె వచ్చి మీరు దూరం జరగండి. అంట సంజీవని ఇబ్బంది పెట్టకండి. ఇంగప్పుడే తన గురించి చెప్తారు జియాంగ్ రేరిమ్. అదే ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం గదా! జినువు గురించి చెప్పింది. తనే అనమాట. నైట్స్ గిల్డ్ యొక్క ఏ ర్యాంక్ హీలర్ అనమాట. ఇక జనువు ఉండి మీరింకా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదా అంటే, ఇప్పుడు చెప్తాను. నేను పాక్ జాంగ్‌సో అని ఈ రైడ్ యొక్క లీడర్‌ని. ఇక వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతారు. సంగ్ జిన్‌వో ఉన్నా కూడా మళ్ళీ మీరేనా అని. హంటర్ సంగ్ జిన్‌వో చార్జ్‌లో ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వగలను మనం సేఫ్‌గా ఉంటామని. ఇంక అందులో ఒకడుండి ఏంటి మనం వీక్‌గా ఉన్నామా? వేరే వాడి హెల్ప్ మనకు కావాలా? పైగా నైట్స్ గిల్డ్ యొక్క ఎలైట్ మెంబర్స్ నీకు వీక్‌గా కనపడుతున్నారా సంగ్ జిన్‌వో? అని ఒకడొచ్చి పెద్ద పోటుగాడిలాగా మాట్లాడతాడనమాట. ఇక పాక్ జోన్‌సో ఉండి మీరేమనుకోకండి జిన్‌వో. ఈళ్ళు గస్తీ వెధవల్లే. ఇది కొద్దిగా రూడ్ అనిపించొచ్చు. బట్ మాకు ఇలాంటి అట్మాస్ఫియరే ఉంటుంది. జనుగోండి అలా అని కాదేమో వాళ్ళు జస్ట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇంకా పాక్ జోన్స్ ఉండి ఇంక మనం వెళ్దామని చెప్పి గేట్ లోపలికైతే వెళ్తారు. ఇంకా ఇటుపక్క చూసుకుంటే కాల్ సెంటర్‌కి ఫోన్ చేస్తారనమాట. ఇక్కడ మాన్‌స్టర్స్ వచ్చాయి అని చెప్పంటే ఏమో షాక్ అయిపోద్ది. ఏంటి డంజన్ బ్రేకా అని. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావంటే నేను బాత్రూమ్‌లో దాక్కొని మీతో మాట్లాడుతున్నా. నిజానికి నా ఫ్రెండ్‌తో ఉన్నా. కానీ ఇప్పుడు నా ఫ్రెండు నా ఫోన్‌లో ఉండి ఎంతమంది మాన్‌స్టర్స్ ఉన్నారు? పోనీ దగ్గర దగ్గర ఎంతమందున్నారు? ఇంకా ఆ స్కూల్ అమ్మాయి ఉండి నాకు కూడా తెలీదు. నేను ఎన్నో అరుపులు వింటున్నాను. ఇదేనా? ఇదేనా నా చివరి క్షణాలు? అంటే ఆ ఉండి ఏం కాదు. నేను చెప్పేది విను. హంటర్స్ ఇప్పుడొస్తున్నారు. నిన్ను బాగా చూసుకుంటారు. జస్ట్ వెయిట్ చెయి అని జెప్తారు. ఆ స్కూల్ అమ్మాయి అండి అవునా? అలా అయితే నేను బతకచ్చా? అంటే ఆ ఉండి ఆ మాన్‌స్టర్స్ వాళ్ళు ఎలాంటి క్రియేచర్స్‌లా కనబడుతున్నారు నీకు? అవును. నేను వాళ్ళని టీవీలో జూసాను. వాళ్ళనేమంటారంటే ఆ! చెప్పు. ఎలా ఉంటారాళ్ళు? డిస్క్రైబ్ చెయ్యి. ఎలాంటి మాన్‌స్టర్స్ అని జెప్పి ఆమంటే, వాళ్ళ బాడీస్ అనేవి హ్యూమన్‌లా ఉన్నాయి. వాళ్ళ ఫేసెస్ అగ్లీగా ఉన్నాయి. వాళ్ళకి గ్రీన్ స్కిన్ ఉంది. అంటే ఆమె షాక్ అయిపోద్ది. అంటే దానర్థం హైయాక్సా? అవును. ఏంటి హైయాకా? ఇంకా కాల్ సెంటర్ ఆముండి అక్కడి నుంచి పారిపో. ఆక్స్ స్మెల్ చూడగలవు. కాపాడండి, కాపాడండి అని అరుస్తుంది. బట్ ఈలోగా చంపేస్తుందనమాట ఆ హైయాకొచ్చి. ఇంక ఇటుపక్క చూసుకుంటే చాలా స్టూడెంట్స్‌ని ఆ హైయాక్స్ చంపేస్తూ ఉంటాయి. అండ్ చాలా స్టూడెంట్స్ బయటికి కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఇంకా ఈ హైయాక్స్ ఉండి ఇలా అంటాయి. అచ్చా! మనం ఇప్పుడు మన హాఫ్ ప్రైస్‌ని పోగొట్టుకున్నాం. ఏం పర్లేదులే ఇంకా ఉన్నారుగా. అంటే ఇంకొకడుండి మనం వాళ్ళ యొక్క దారిని బ్లాక్ చేశాం. ఇప్పుడు ఇంకో ఫ్లోర్‌కెళ్దాం పదా! అండ్ చంపేద్దాం వాళ్ళని అని చెప్పి ఇటుపక్క స్టూడెంట్స్ కళ్ళే చూసుకుంటే అక్కడ కుర్చీలు అన్నీ డోర్‌కి అడ్డంగా పెట్టుంటారు. అది పగలగొట్టుకొని ఒక మాన్‌స్టర్ అయితే వస్తుంది. అది చూసి ఒకడు పరిగెత్తుతుంటే వాడి దగ్గరికి కూడా ఇంకొక మాన్‌స్టర్ వచ్చి వాడిని చంపేస్తుంది. ఇంకప్పుడే వాడు సెన్స్ చేస్తాడు బాస్ ఇక్కడ ఒక మనిషి ఉంది మ్యాజిక్ ఎనర్జీతో అని.
ముందు దాన్ని చంపేయి అని అంటాడు. ఇంక అక్కడ చూసుకుంటే జీనా ఉంటుంది. జిన్‌వూ అని కలవరిస్తూ ఉంటుంది. అంతటితోనే చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంక నెక్స్ట్ చాప్టర్‌లో చూసుకుంటే జీనా ఉండి నేను చెప్పా కదా నువ్వు చేయలేవని. ఓహ్! ఇదేనా ఆ హ్యూమన్. ఈ మ్యాజిక్ ఎనర్జీ చాలా గ్రేట్‌గా ఉంది. తన దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను తిన్ని చంపేయాలని చెప్పి అటాక్ చేస్తూ ఉంటే అక్కడికి హైయార్కొచ్చి వాడిని కుక్కని కొట్టినట్టయితే కొడతాడనమాట. దెబ్బకి బిల్డింగ్‌కి బొక్క పెట్టుకొని మరీ గాల్లోకి ఎగిరిపోతాడు. తీరా చూస్తే జిన్‌వూ, హైయాక్స్ వచ్చుంటాయి అక్కడికి. ఇక జిన్‌వూ కూడా డంజన్‌లోకి ఎంటర్ అయ్యి ఉంటాడు. అండ్ అక్కడ చూసుకుంటే ట్విన్ హెడెడ్ డాగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటాడు. అండ్ అది మన పాక్ జోన్సో గాడి మీద అటాక్ చేస్తే మనోడు ప్రొడక్షన్ యేసుకుంటాడు. అండ్ ఇంకోడెళ్ళి వాడి కళ్ళని కోసేస్తాడనమాట. ఇంకలా చాలా స్పెల్స్, చాలా అటాక్స్ చేసి ఆ మాన్‌స్టర్‌ని డిఫీట్ చేసేస్తారు. ఇంక అనుకుంటారు నేననుకున్నట్టుగానే ఈ రైడ్ అంత ఈజీ ఏం కాదు. పైగా ఈ ట్విన్ హెడెడ్ గాళ్ళు స్టార్టింగ్‌లోనే వచ్చారు. నీకు తెలుసా ట్విన్ హెడెడ్ డాగ్స్‌ని ఏమంటారో? గ్రేవ్ కీపర్స్ అని జిన్‌వూ అంటాడు. అవును. ఒకవేళ ఇదే గనక బాస్ అయితే ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ ఇదే ఎంట్రన్స్‌లో వచ్చే ఫస్ట్ మాన్‌స్టర్ అయితే మాత్రం ఈ డంజన్‌ని క్లియర్ చేయడం చాలా కష్టం అని చెప్పి పాక్ జోన్సో అంటాడు. ఇంక ముందు నుంచి చాలా మాన్‌స్టర్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం జాగ్రత్తగా ఉండాలని వాడు అనే లోపే ముందల చూసుకుంటే చాలా మాన్‌స్టర్స్ అయితే ఉంటాయి. అండ్ పైగా అవి వెనక్కి వెళ్తూ ఉంటాయన్నమాట. అది చూసి వీళ్ళకేం అర్థం కాదు ఎందుకవి వెనక్కెళ్తున్నాయని. ఇక జిన్‌వూ ఉండి ఈళ్ళ నాకు పిచ్చ హైప్ ఇచ్చారు. హార్డెస్ట్ ఏ ర్యాంక్ డంజన్ అని. తీరా చూస్తే ఇక్కడేం లేదే అని అనుకుంటున్నప్పుడే తనకొక సెన్స్ వస్తుంది. ఈ ఫీలింగ్ అంటే ఇది అని అనుకోని జిన్‌వూ ఉండి నేనిక్కడి నుంచి వెళ్తున్నాను. ఒక అర్జెంట్ మ్యాటర్ ఉంది. అది నేను చూసుకోవాలి అంటే పాక్ జోన్సో గాడుండి "నువ్వు లేకపోతే ఇక్కడ మా అందరికి డేంజరస్ మిస్టర్ సంగ్. నీకు అర్థమవుతుందా?" అంటే జిన్‌వూ ఉండి ఇదెలా ఉంది? నేనొకళ్ళని పిలుస్తాను. మీరు నన్నెంతలా నమ్ముతారో తన్ని కూడా అంతలా నమ్మొచ్చు. తను మొత్తం చూసుకుంటాడు. ఇంకప్పుడే అందరూ చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే మన బెరువు కూడా వచ్చాడు. ఇంక ఆయనుండి అంటారు సంగ్ ఇదే గదా జేజు ఐలాండ్‌లో ఉన్న యాంట్ అంటే, ఓహ్! కనిపెట్టేసావా? అయితే నేను నీకు చెప్పాల్సిన పనేమీ లేదు. తను మొత్తం ఇక్కడి నుంచి చూసుకుంటాడు. జిన్‌వూ బెరూకి ఇలా చెప్తాడు. బెరు ఈ మనుషులందరిని కాపాడు. మై లీగ్ అలా అయితే మనుషులు కాని వాళ్ళని ఏం చేయమంటావంటే జిన్‌వూ ఉండి నీకు నచ్చింది నువ్వు చెయ్యి అని చెప్తాడు. ఇక జిన్‌వూ గూడా నా దారికి అడ్డు రాకండి అని చెప్పి నరుక్కుంటూ పోతాడు ఆ మాన్‌స్టర్స్‌ని. ఇంకా ముందు నుంచి చూసుకుంటే చాలా మాన్‌స్టర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకిలా ఉంటే పనవదని చెప్పి కైజల్‌ని పిలుస్తాడు. పిలిచిన తర్వాత డంజన్ నుంచి బయటకొచ్చేస్తాడు. అది మిగతా జనాలందరూ గూడా చూస్తారు. కైజల్ చీనా దగ్గరికి ఫాస్ట్‌గా పద అని చెప్పి ఫుల్ స్పీడ్‌తో అయితే వెళ్తాడు. అంతటితోనే చాప్టర్ అయితే అయిపోతుంది. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇఫ్ నచ్చితే షేర్ గూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.